జర్నీ ఎలా అనిపిస్తుంది ఆఫ్టర్ బిగ్ బాస్ జర్నీ? ఇట్ వాస్ గుడ్. నాకు ఒక లైఫ్ చేంజింగ్ అంటే రైట్ ఫ్రమ్ అన్ ఇంట్రోవర్ట్ టు అన్ ఎక్స్ట్రోవర్ట్ అండ్ ప్రేక్షకులు ఇచ్చిన జీవితం ఇదంతా నాకు. మీకేమైనా బిజినెస్ ప్లాన్స్ ఉన్నాయా? మీకేమైనా బిజినెస్ ప్లాన్స్ ఉన్నాయా? ఉన్నాయి, ముందు ముందు ఇంకా వస్తూ ఉంటాయి, వెయిట్ చేస్తుందాం అన్న, అలాగే మీరు అవకాశం ఇవ్వడం వల్ల గౌతమ్ అన్న సెకండ్ ప్లేస్ వచ్చాడు. ఎలా అనిపించింది మీకు? గేమ్ అయిపోయింది, ఇంకా గేమ్ గురించి డిస్కస్ చేయడం. మీకైతే చాలా పాజిటివ్ గా ఇంకా రెస్పాన్స్ వచ్చింది. మీరు ఎలిమినేట్ అయిన తర్వాత కంటే గౌతమ్ సెకండ్ ప్లేస్ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ వచ్చింది. మీ గురించి చాలా మంది ఎక్కువగా మాట్లాడుకున్నారు. సో రన్నర్ అప్ గా ఆయన రన్నర్ అప్ అయ్యారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఒక్కసారి నేను షో నుంచి ఎగ్జిట్ అయిన తర్వాత నేను గేమ్ గురించి ఎక్కువ ఆలోచించుకోవట్లే. అండ్ అట్ ప్రెసెంట్ నౌ మీద ఫోకస్ చేయడం కంటే పాస్ట్ అండ్ ఫ్యూచర్ మీద ఫోకస్ చేయడం రాంగ్ అనిపిస్తుంది. దట్స్ వాట్ మై మైండ్ సెట్. సరే అన్న, ఇప్పుడు వచ్చారు కదా కళింగపట్నం అనే రెస్టారెంట్ కి, ఏ ఫుడ్ తిన్నారు, ఏది బాగుంది? I had veg biryani, which was very much good and I loved it. వెజిటేరియన్ అన్న మీరు, నాన్ వెజిటేరియన్? Veg by default. బట్ కొన్నిసార్లు నాన్ వెజ్. అందుకే అన్న ఇంత స్మార్ట్. నాన్ వెజ్ కూడా కొడుతూ ఉంటాను కానీ ఇప్పుడు తినలేదులే. సరే ఏంటి ఏమైనా మూవీస్ సైన్ చేశారా? అయ్యాయి కూడా కానీ చెప్పకూడదు. సీరియల్స్ కూడా చేస్తున్నారని తెలిసింది. మణికంఠ 2.0. You want to be cultivate as a 2.0? No. So whatever it comes in my way, నా ప్లేట్లో ఏది పడితే I will accept the food and I will accept the calories. బట్ కాకపోతే ఏంటంటే కొంచెం క్యాలరీస్ డెన్స్ ఉంటే చాలు నాకు, అంతే, అంతకు మించి ఏం అవసరం. వచ్చాక వదిన్ని పాపని కలిసారా? No personal questions, that's what I want to say. Yes. అంటే మేము అంత కనెక్ట్ అయ్యాం అందుకని అడుగుతున్నాం. మీ ఎమోషన్సే కదా True. బట్ ఇప్పుడు అట్ ప్రెసెంట్ ప్రొఫెషన్ మీద ఫోకస్ చేస్తున్నాం కాబట్టి ఐ వాంట్ ఎస్టాబ్లిష్ యాజ్ మై ప్రొఫెషనల్ కెరియర్ అండ్ ఎవ్రీవన్ ఆర్ ఫైన్ అండ్ ఐఎమ్ లవింగ్ ఎవ్రీవన్ అండ్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ మై లైఫ్ అండ్ మీరందరు ఇచ్చిన జీవితం, దట్స్ ఆల్ ఐ కెన్ సే అండ్ ఐ లవ్ యూ మోర్ దెన్ మై హార్ట్. నాగ్ సార్ తో లాస్ట్ కి ఏమైనా మాట్లాడారు? లాస్ట్ నాగ్ సార్ ఇస్ వెరీ స్వీట్ అండ్ ఐ లవ్ హిమ్ సో మచ్. చరణ్ గారితో ఏమైనా మాట్లాడారు? చరణ్ గారు ఇంకా స్వీట్, అందరూ ఓకే, అంతే. మీరు కూడా స్వీట్, కానీ మేము అడిగిన దానికి చెప్పట్లేదు. అందుకే కదా మా నాగమణి కట్ట నేను, అంతే. దాని మరి వెళ్ళొచ్చా నేను ఇంకా? చాలా మంది అంటారు మనతో ఒకేలా ఉంటామని, అంతేనా? చెప్పగలుగుతారా? అది రాంగ్ అని చెప్తాడు. మణికంఠ ఇస్ యూనిక్. సరే అన్న లాస్ట్ బిజినెస్ ఏదైనా ఒక బిజినెస్ అనుకుంటే పెట్టాలంటే ఏ బిజినెస్ పెడతారు మీరు? నార్మల్ ఫుడ్ రెస్టారెంట్, సెలూనా? చాలా మంది బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళు అఖిల్ గారు అయితే సెలూన్ ఓపెన్ చేశారు. మన సోహెల్ అని వచ్చి ఇలా ఫుడ్ బిజినెస్ పెట్టాడు. అట్లా మీకు ఏమైనా ఒక బిజినెస్ పెట్టాలంటే మీకు ఎలాంటి థాట్స్ ఉంటాయి? I have my plans. మెన్స్ బ్యూటీ వేర్ అని పెడతారా? మీరంతా జియో ప్లాన్స్, ఎయిర్టెల్ ప్లాన్స్ లాగా జస్ట్ 1 పర్డ్. ఆయన ఒక నిమిషం అడిగాడు, మీరు జస్ట్ సింగిల్. అందుకే ఎక్కువ రోజులు బిగ్ బాస్ ఉంటున్నారు మీరు. Yes. Maybe in 1 or 2 months. పెడతారు బిజినెస్ అయితే? I don't know. ఓకే అన్న, మీ కెరీర్ కి ఆల్ ద బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ అండ్ Thank you so బాయ్ much. అన్న. 70 mm. Thank you. ఆల్రెడీ నా గురించి మీకు తెలుసు కాబట్టి. Yes. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇవాళ నిజంగా చాలా హ్యాపీ బికాజ్ నేను మనోడు నాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చాడు. నేను మీ ఇద్దరం కలిసి ఒక హోటల్ అనుకున్నాం ఫస్ట్, బట్ లక్కీలీ కళింగపట్నం అని చెప్పగానే ఆ లోగో చూడగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో తను ఒక మంచి హోటల్ లాంచ్ చేశాడు, అది కూడా ఈ ఏరియాకి ఈ హోటల్ చాలా 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 నీడ్. ఎందుకంటే ఎవరైనా ఇక్కడి నుంచి వెళ్ళాలంటే అక్కడ ఎక్కడో మళ్ళీ మెయిన్ రోడ్ వరకు ల్యాంకో సైడ్ అటు సైడ్ వెళ్ళాలి. బట్ ఇంత మంచి ప్లేస్లో మంచి అంబియన్స్తో మంచి ఫుడ్ని ప్రజెంట్ చేస్తూ, మీ అందరికీ తెలుసు హౌస్లో ఉన్నప్పుడు ఒక మాట అందరికి నోట ఉండేది, చికెన్ మటన్. సో పంపిస్తా ఈసారి జెన్యూన్ సార్ పంపిస్తాను. లాస్ట్ సార్ నాకు పంపించారు కదా, సో నా కళింగపట్నం నుంచి బిర్యానీ సార్కి పంపిస్తా. చిరంజీవి సార్కి అందరికి పెడతా, అందరు పంపిస్తా. సో ఫస్ట్ 1 వీక్ అందరికి ఫ్రీ అని చెప్పాడు. అన్న పాటలు హలో అంటే లోపలికి ఎంట్రీ ఫ్రీ, డబ్బులు పెట్టుకో కొనుక్కోవాలని ఆయన. దానికి ఆయన ఇచ్చేది ఎందుకండి? కాదు అంటే ఈ రోజు మా మీడియా వాళ్ళందరికీ ఫ్రీగా బోల్డ్ ఇచ్చారు, ఏం కలితే తినండి అన్నారు. అంటే ఈ ఒక్కరోజు కాదు, రోజు ఇవ్వాలి. సో ఎవరు ఇవ్వలేరు అట్లాగా. సో ఐ థింక్ దిస్ బెస్ట్ టైం. మా డార్లింగ్ మచ్చా హ్యాపీగా తన
ఫస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కదా. Yeah. సో వెల్కమ్ టు ఫ్యామిలీ. థ్యాంక్ యూ. ఉంటది. యాక్చువల్లీ నేను పెట్టడానికి రీజన్ ఏంటంటే ఫ్యామిలీ రెస్టారెంట్ అంటే లైక్ మందు ఉండకుండా పెట్టేది ఫ్యామిలీ రెస్టారెంట్ నాకు. వాళ్ళు తాగొచ్చి తింటారులే. So, అందుకే అంటే తాగుతూ బుక్ చేసుకుంటారని. ఇక్కడ పాసిబిలిటీ లేదు, బట్ రైట్ సైడ్ ఇటు కార్నర్లో చాలా ఉన్నాయి. అందుకే అండ్ మోర్ ఓవర్ అంటే ఎనీ బిజినెస్ దే హ్యావ్ అ ఛాలెంజ్. నేను ఐ మీన్ రీసెంట్గా స్టార్ట్ చేసిన కొన్ని వేరే బిజినెస్ ఐ నో హౌ ఇట్ ఈస్ అనేది. సో పెట్టిన తర్వాత దాని రెస్పాన్సిబిలిటీ ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి విష్ యూ ఆల్ ద గుడ్ లక్. 100% నీ ఫ్యాన్స్ కానీ నేను ఇష్టపడే వాళ్ళు కానీ ఈ ప్లేస్కి విజిట్ అవుతారన్న నమ్మకంతో ప్లీజ్ కమ్ టు మణికొండలో కళింగపట్నం. అండ్ వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ద గుడ్ లక్ మచా. థ్యాంక్ యూ. అన్న మీకు ఇక్కడ ఇష్టమైన ఫుడ్ ఏంటి? ఇప్పుడే ఇంకా మటన్ ఇప్పుడు లోపలికి వెళ్ళాక ఏముంటే తెలియదు, అన్ని తినేస్తా. మొత్తం అంతా ఆఖరి- అంత వేరే ఉండదు. మధ్యాహ్నం కూడా తిందాం అనుకుని అయిపోయా, రెండు కలిపి ఇప్పుడు కొట్టేస్తా. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. రీసెంట్లీ బిగ్ బాస్ ఫైనల్ అయిపోయింది. మీరు టేస్టీ తేజ గారికి 7లో అవకాశం ఇచ్చారు, ఓకేనా? మీరు ఇవ్వడం వల్ల 7లో ఒక వరకు వచ్చాడు. నేను అవకాశం ఇవ్వలేదు, నేను జస్ట్ రిఫరెన్స్ ఇచ్చాను. అవకాశం తను తెచ్చుకున్నాడు బికాజ్ తను టాలెంట్, తను ఇంటర్వ్యూ ఇచ్చాడు, తను సెలెక్ట్ అయ్యాడు. ఆ టైంలో తన టాలెంటే కానీ నేను జస్ట్ లీడ్ ఇచ్చాను అంతే. నెక్స్ట్ నన్ను రిఫరెన్స్గా ఎప్పుడు పరిచయం చేస్తాను? ఇప్పుడు నువ్వు అడిగావు, డెఫినెట్గా నేనేంటంటే అందరికీ అవకాశం రావాలనేదే నా ఇది. అండ్ ప్రొఫైల్ నేను ఎంతమంది పంపించినా, అంటే నాలాగే చాలామంది బిగ్ బాస్ ఓల్డ్ కంటెస్టెంట్స్ అందరూ రిఫరెన్స్ పంపిస్తూ ఉంటారు. అంటే నాకు టేస్టీ తేజలో బాగా నచ్చింది ఏంటంటే, నాకు అనిపించింది తనతో నేను ఒక షో చేసేటప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. ఈ ఎంజాయ్మెంట్ ఆడియన్స్కి వెళ్తే బాగుండు అన్న థాట్లో నేను రిఫర్ చేశాను. సో డెఫినెట్గా నీ టైం వచ్చినప్పుడు నిన్నెవరు ఆపలేరు కదా. అలాగే అన్న, విన్నర్ అంటే గేమ్ మొత్తం ఏమైనా చూసారు బిగ్ బాస్? మొత్తం చూశాను. ఎలా అనిపించింది ఈ ఇట్స్ సీజన్? గుడ్ యాక్చువల్లీ. ఐ మీన్ నేను అనాలంటే ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా ఏదైనా చూడాలి. ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా నేను షోని ఎంజాయ్ చేయాలి కాబట్టి ఐ ఎంజాయ్డ్ షో. కొంతమందికి కాన్సెప్ట్ నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కాన్సెప్ట్ ఎలా ఉన్నా, అక్కడ హౌస్ యాంబియన్స్ ఎలా ఉంటుంది అనేది నాకు తెలుసు కాబట్టి నేను ఆ యాంబియన్స్ ఫీల్ అవ్వడానికి చూశాను. యాక్చువల్గా బిగ్ బాస్లో ఒక చరిత్ర సృష్టించారు. ఎవరంటే మీరు, రాహుల్ గారు, కౌశల్ గారు. అలాగే ఈ ఈ దాంట్లో నిఖిల్ సృష్టించాడు అనుకోవచ్చా? అందరికీ ఒక స్పెషాలిటీ ఉంది. నేను, రాహుల్, కౌశల్ కాకుండా అభిజిత్ కానివ్వండి, శివబాలాజీ అన్న నా ఫేవరెట్ ఇంకా చెప్పాలంటే. సో ఇప్పుడు అంటే ఆడియన్స్ అల్టిమేట్గా ఎవరినైతే ఎక్కువ ఇష్టపడతారో వాళ్ళు విన్నర్ అవుతారు. అండ్ ఒక్కొక్కసారి ఒక చిన్న ఛాన్స్లో విన్నర్ అయ్యే ఛాన్స్ కొంతమంది కోల్పోతారు. బట్ డెఫినెట్లీ విన్నర్ లూజర్స్ అదేం ఉండదు. ఇట్స్ ఆల్ అబౌట్ గేమ్. నేను ఫాలో అయ్యేది ఏంటంటే సక్సెస్కి ఒక డెఫినేషన్ ఎండింగ్ ఉండదు. ఈరోజు పోతే రేపు పొద్దున ఇంకా స్ట్రాంగ్గా మనం రేజ్ అవుతాము. సో ఈరోజు మనం విన్ అయ్యామంటే వీఆర్ నాట్ ఫెయిల్యూర్. ఐ మీన్ సక్సెస్ సాధించినట్టు కాదు. ఈరోజు మనం లూజ్ అయ్యామంటే మనం ఫెయిల్యూర్ అని కాదు, మళ్ళీ ఇంకో ఛాన్స్ అది ఏదో ఒక రకంగా వేరే రూపంలో అయినా వస్తుంది. సో అవన్నీ మైండ్లో పెట్టుకొని యూ హ్యావ్ టు టార్గెట్ చేసుకొని స్టేజ్కి వెళ్ళాలి. మూవీస్ నెక్స్ట్ పెట్టారు కదా, బాగానే ఉంది. ఎందుకు మరి ఆడియన్స్ దూరంగా ఉంటున్నారు? నేనేం దూరం లేము, నేను ఆల్రెడీ టీవీసీ పెట్టాను. ఇప్పుడు ఇంకొక ప్లాన్లో ఉన్నాను. స్క్రిప్ట్స్ అన్నీ వింటున్నాను. ఎవరైనా అంటే మనకి ఏంటి తెలుసు కదా, ఈ కేమ్ విత్ అ వెరీ గుడ్ బ్యాక్గ్రౌండ్. అది ఏంటంటే సెల్ఫ్ బ్యాక్గ్రౌండ్. సో టైం పడుతుంది. న్యూ ఇయర్కి ఏమైనా అనౌన్స్మెంట్ రావచ్చు, చాలా మంది అడుగుతున్నారు. మూవీ లేదు, ఇప్పుడు ఆల్రెడీ ప్లానింగ్ ఉంది. కాకపోతే ఏంటంటే నా సైడ్ నుంచి ఏం లేదు, ప్రొడక్షన్ హౌసెస్ నుంచి ఇంకా కన్ఫర్మేషన్స్ లేదు. సో స్టోరీ అయితే రెడీగా ఉంది. సోహెల్ గారి గురించి ఏం చెప్తారు? వాడు మచ్చాడు, హార్ట్ఫుల్ అంటే జాన్ అంతే, అంతకుముందు వెరీ 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 హార్ట్ఫుల్ సోల్. నేను వాడంటే అందుకే నాకు చాలా ఇష్టం. అందుకే ఇగో ఇది పెట్టగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. అట్లీస్ట్ ఇండస్ట్రీలో మేము ఎంత కష్టపడ్డా ఒక బ్యాక్, ఒక సపోర్ట్ ఉండాలి. విచ్ ఐ ఆల్వేస్ సే మై ఫ్రెండ్స్, మనం ఎంత స్ట్రగుల్ అయినా కానీ మనకంటూ నడిపించే ఒక బండి ఉండాలి. అది మనని ఫీడ్ చేస్తూ ఉండాలి. లేటర్ ఆన్ నువ్వు ఏ ఎక్స్పెరిమెంట్ చేసినా అది నీకు ధైర్యాన్ని ఇస్తుంది అని నా ఫీలింగ్. బిగ్ బాస్ ఒక ప్లాట్ఫామ్ బాగా యూజ్ అయ్యింది 100% బ్రో. లైఫ్ లో సెకండ్ స్టెప్ వేయడానికి. యా, ఐ మీన్ బిగ్ బాస్ అనేది నేను ఖచ్చితంగా చాలా హెల్ప్ అయింది నాకు. అండ్ అక్కడి నుంచి చాలా మందికి కూడా, నాకే కాదు చాలా మందికి, చాలా మంది అంటారు దానివల్ల ఏమో హెల్ప్ అవ్వదని. లేదు, 100% అయింది. రికగ్నైజేషన్ వస్తుంది. అంటే ఆడియన్స్లో మనం వీళ్ళు ఎవరు అనే పరిచయం చేసుకోవాల్సిన అవసరం ఉండదు చాలా మంది దగ్గర, అంతే. క్రికెట్ కామెంటరీ అదరగొడుతున్నారు. క్రికెటర్లో మీకు బాగా ఇష్టమైన క్రికెటర్ ఎవరన్నా? అఫ్ కోర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్. రీసెంట్ ఐపీఎల్కి మామూలుగా టీం అయితే మాత్రం ఐపీఎల్కి చెప్తున్నారన్నా సన్ రైజర్స్. సో నేను 100% సన్ రైజర్స్ ఫ్యాన్ని. సో సన్ రైజర్స్ ఈసారి చాలా చాలా బాగుంది. అండ్ నేను ఎప్పుడు ఒకటి చెప్తూ ఉంటాను, అట్లీస్ట్ ఈసారి కప్ నామదే అవ్వాలి అని నా కోరిక. థ్యాంక్ యూ అన్న.